ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలని అధికారులు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగబోతోంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలని అధికారులు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కోర్టులో ఛాలెంజ్ చేశాడు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి. తన పైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంతకంటే ముందు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టు విచారణ దశలో ఉన్న సందర్భంగా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, విచారణకు సహకరించాలంటూ కూడా కోర్టు తెలియజేసింది. ఆ నాట్ టు అరెస్టు ఇవ్వాలని ఏదైతే పిటిషన్ దాఖలు చేశాడో ఉదయ్ కృష్ణారెడ్డి ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇక ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిన తర్వాత అతిగా మద్యం సేవించి ఫ్లాట్ లో పడిపోయి ఉండటాన్ని గమనించిన తర్వాత కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడనేటువంటి వార్తలు సైతం వచ్చాయి. కానీ మితిమీరి మద్యం సేవించిన కారణంగానే తను అనారోగ్యం పాలయ్యాడనేటువంటి విషయం అనేది స్పష్టమైంది. ఇక వేధింపుల కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఆయన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ప్రస్తుతం కేసు విచారణ జరుగుతూ ఉండగానే ఉదయ్ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. పోలీసులకు దొరకకుండా ప్రస్తుతం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే పోలీసులు తనపైన నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలని కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ నేడు హైకోర్టులో జరగబోతోంది. సో దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు అనేది వస్తుందనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. మరోవైపున ఉదయ్ కృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయని భావించిన ఉదయ్ కృష్ణారెడ్డి తను ప్రస్తుతం అబ్స్కాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇవాళ కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో హైకోర్టు మరి తనపై నమోదైనటువంటి పిటిషన్ ను కొట్టివేయాలని దాఖలు చేసినటువంటి ఆ విషయానికి సంబంధించి కోర్టు ఎటువంటి తీర్పును చెబుతోంది, ఆ పిటిషన్ ను కేసును కొట్టివేస్తుందా లేకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసి విచారణకు సహకరించాలని తెలియజేస్తుందా అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.